ఇది తీసి ఇదంతా చేశాను ఈ పక్క చదివాను మధ్యలో ఉంటుంది అటే పోతుంది అందరు కన్వర్ మొత్తం కేసీఆర్ గారి నాయకత్వం లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అన్న ఇట్లా నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ సంజన నాయకత్వం సంజన నాయకత్వం రైతు నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం ఇగో ఇంకా పడుకున్నాదండి అంతే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ 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 आज हमारे हरदिल अजीज़ केसीआर साहब के 70 साल का जन्मदिन मनाया गया है। हम हमारे जगतियाल कॉन्स्टिट्यूंसी की तरफ से केसीआर साहब को तहे दिल से जन्मदिन मुबारक कहते हैं और हम ये दुआ करते हैं कि साहब और 100 साल जिए और हमारे तेलंगाना को डेवलप करें। शुक्रिया। తెలంగాణ రాష్ట్ర కారణ జన్ములు బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మా అందరి తెలంగాణ బాపు గౌరవనీయులు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి మా జగిత్యాల నియోజకవర్గ పట్టణ శాఖ నుండి శుభాకాంక్షలు తెలుపుతూ మరి నేడు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు సతీష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది। మరి సీమాంధ్రుల పెట్టుబడిదారు వ్యవస్థ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి
దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులందరికీ నీరందించి ఉచిత కరెంటు అందించి మరి రైతు బంధు, రైతు బీమా లాంటి గొప్ప పథకాలు తీసుకువచ్చి మరి దళితుల అభ్యున్నతికి వారు 1000కి పైగా గురుకులాలు ఏర్పాటు చేసి అదేవిధంగా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి దళిత బంధు లాంటి గొప్ప పథకాన్ని ఏర్పాటు చేసి అనేక మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కృషి చేసినారు. మరి ఆర్టికల్ 3లో తెలంగాణ అంశాన్ని పొందుపరచడం ద్వారా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు వారికి గౌరవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన ఘనత గౌరవనీయులు కేసీఆర్ గారి. మరి అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన వారిని రాబో తరాల్లో మళ్ళీ 1000 రేట్లక ఉత్సాహంతో ముందుకు వస్తామని తెలుపుతూ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి క్యాంపు కార్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య రాష్ట్రంలో మనం ఎన్నో గోసలు పడ్డాము, ఎన్నో అవస్థలు పడ్డాము, ఎన్నో ఇబ్బందులలో ఉన్నాము. మన యొక్క తెలంగాణ యొక్క సంపదను దోచుకున్న ఆంధ్ర వాళ్ళ మీద పెత్తనం మా మీద ఏందని చెప్పిన జుల్లంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ సాధించుకుని తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల లోపల కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాలు దేశానికి ఒక ఆదర్శవంతంగా మరి తెలంగాణ పథకాలని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ చేసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నది. మరి యొక్క కేసీఆర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మనం ఈ యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన కార్యక్రమానికి చేసినటువంటి తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యవర్గ సభ్యులకు మరియు నా తోటి కౌన్సిలర్లకు మరియు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గతంలో కంటే తెలంగాణ సాధించుకుంటే మన హక్కులు మనం తెచ్చుకోవచ్చు అని చెప్పి మరి సాధించుకున్న తెలంగాణలో మరి ఎంతో అభివృద్ధి హైదరాబాద్ కానీ వివిధ నగరాలు కానీ పట్టణాలు కానీ మున్సిపాలిటీలలో కూడా గతంలో కంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మరియు ప్రతి జిల్లాలు పెంచుకొని కూడా మనం 33 జిల్లాలు చేసుకొని మరి ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కానీ సుందరమైన భవనాలు అన్ని రకాల కార్యక్రమాలు డిఎస్పీ భవనాలు కానీ మరి మాతా శిశువు అట్లాంటివి కానీ మున్సిపాలిటీలలో అభివృద్ధికి మరి మిషన్ భగీరథతోని ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్ ఇచ్చి మరి ఈరోజు తాగునీటికి ఎలాంటి గోస లేకుండా చేసినటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించి మరింత శక్తినిచ్చి ఉండాలని చెప్పి కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు భగీరథుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క 70వ జన్మదినం. మరి ఈ జన్మదినం పురస్కరించుకొని గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు సంజయ్ అన్న గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఈ వేడుకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వేడుకలకు ఇచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. చాలామంది చాలా విషయాలు కేసీఆర్ గారి గురించి చెప్పడం జరిగింది. వాస్తవానికి తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క పరిపాలనలో మరి జగిత్యాల జిల్లా కావడం, జగిత్యాల జిల్లా కేంద్రం కావడం, ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాలన కొనసాగించడం, జగిత్యాల అభివృద్ధి కోసం ఒక దశాబ్ద కాలంలో 1000 కోట్ల అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో సంజయ్ గారి యొక్క శ్రమతో జరిగిందని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరి అనేక పథకాలు అనేక విధాల ఈ తెలంగాణను అభివృద్ధి చేసిన మహనీయుడు కేసీఆర్ గారు. మరి అటువంటి కేసీఆర్ గారి నాయకత్వం 10 కాలాల పాటు ఉండాలని మరి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి అత్య ఉత్సాహంతో వారి నాయకత్వంలో ఈ దేశ ప్రగతి కోసం
దేశ ప్రజల యొక్క సంక్షేమం కోసం మన అన్ని విధాల వారి యొక్క సహకారం ఉండే విధంగా భగవంతుడు వారికి శక్తిని ఇవ్వాలని, మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశము ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండే విధంగా భగవంతుడు వారికి ఆయురారోగ్యం ప్రసాదించాలని మేము బీఆర్ఎస్ పట్టణ పాక్షిక ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.